వీఆర్ వాట్ వీ ఈట్ అంటే మనం ఏది తింటే మన స్కిన్ అలానే ఉంటుంది, అదేవిధంగా గ్లో అవుతుంది. సో ఎటువంటి ఫుడ్స్ మాన్సూన్లో అవాయిడ్ చేయొచ్చు, లేదంటే ఎటువంటి ఫుడ్స్ తీసుకోవడం మంచిది? అదేనండి, ఇప్పుడు టీనేజ్ అనే వాళ్ళు కాదండి, ఎవరైనా సరే యూజువల్గా 7 to 8 గ్లాసెస్ వాటర్ అయితే చాలా కంపల్సరీ అండి. అది రీహైడ్రేట్ చేస్తుంది కాబట్టి మనకు కంపల్సరీ వాటర్ అనేది స్కిన్కి చాలా అవసరం. సో ఫ్రూట్స్లో కూడా మనం షుగర్ బేస్ ఎక్కువ, ఇందాక చెప్పుకున్నాం కదా, మ్యాంగోస్, సపోటా ఇట్లాంటి షుగర్ బేస్ ఎక్కువ కాకుండా వాటర్ మెలన్ లాంటివి లైట్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం స్కిన్ హైడ్రేట్ అవుతుంటుంది. సో దాంతోపాటు మనం మనకి ఇంట్లో దొరికే వస్తువులతో కూడా లైట్గా క్లెన్జింగ్ కానీ ప్యాక్స్ కానీ అట్లా వేసుకున్నట్టయితే కూడా స్కిన్ చాలా మంచి రిజల్ట్ ఇస్తుందండి. ఓకే, అట్లానే మేకప్ రిమూవల్ కూడా చాలా ఇంపార్టెంట్. మేకప్ ఎంత బాగా వేసుకుంటామో అంతే తీయడం కూడా ఇంపార్టెంట్. కొంతమంది సగమే తీయడం, కొంచెం తీయడం చేస్తుంటారు. దీనివల్ల పోర్స్కి ఎటువంటి నష్టం ఉంటుంది డాక్టర్ గారు? అవును, యాక్చువల్గా మేకప్ తీసినప్పుడు ఏంటంటే మనకు యూజువల్గా బయట దొరికేటివి చాలా ఉంటాయి వెరైటీస్. సో అలా కాకుండా కొంచెం ఆలివ్ ఆయిల్ కానివ్వండి లేదా కోకోనట్ ఆయిల్ కానీ అట్లా అప్లై చేసి నీట్గా రబ్ చేసి తీసిన తర్వాత ఇంట్లో మనకు దొరికే బేసిక్ క్లెన్జింగ్ కానివ్వండి లేదా బేసిక్ స్క్రబ్స్ కానివ్వండి. స్క్రబ్ అంటే మనం ఏదో బయట దొరికే ప్రోడక్ట్సే కాకుండా ఇంట్లో కూడా చాలా వెరైటీస్, అంటే క్లెన్జింగ్లో మనకు నార్మల్గా శనగపిండి ఉంటుంది ఇంట్లో. ఆ శనగపిండిలో లైట్గా కర్డ్ వేసి కొంచెం పసుపుతో పాటు ఒక 2 drops ఆఫ్ లెమన్ వేసుకొని అది లైట్గా మనం మసాజ్ చేస్తూ తీసినట్టయితే మీరు వేసుకున్న మేకప్తో పాటు ఫేస్ కూడా మంచి క్లెన్జింగ్ వస్తుంది. ఆ తర్వాత లైట్ మనం ఇప్పుడు ఎక్స్ఫ్లైట్ చేసుకోవాలి మన స్కిన్, దానికి కావాల్సిన స్క్రబ్ అంటే బయట దొరికేటి చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి. బట్ మన స్కిన్కి ఏది సెట్ అవుతుందో దాంతో చూసుకున్నతో పాటు ఈ మాన్సూన్ సీజన్లో మాత్రం దానిమ్మ పండు చాలా మంచి పని చేస్తుందండి. సో అంటే దానిమ్మ పండు ఒక 10 అంటే ఒక 10 to 12 స్వీట్స్ వరకు మనం మిక్సీ గ్రైండర్లో వేసుకొని లైట్గా మజ్జిగ వేసుకొని దాంట్లో లెమన్ 2 drops ఆఫ్ లెమన్ వేసుకున్నట్టయితే ఇది మంచి స్క్రబ్ లాగా అవుతుంది. అంటే మనం మిక్సీ గ్రైండ్ చేస్తున్న తర్వాత అది లైట్ స్క్రబ్స్ లాగా ఫామ్ అవుతుంది దానిమ్మ గింజలు. ఆ గింజలు లైట్గా మనం స్క్రబ్ చేసుకున్నట్టయితే మీకు నార్మల్ స్క్రబ్గా కూడా యూజ్ అవుతుంది. వీటితో పాటు ప్యాక్ అనుకున్నాం అనుకోండి, అలోవెరా జెల్లో లైట్గా హనీ 2 drops ఆఫ్ హనీ వేసుకొని అది అలోవెరా జెల్ని మనం ప్యాక్ లాగా లేదా విటమిన్ E 2 drops వేసుకున్న ప్యాక్ లాగా పనిచేస్తుంది. అంటే ఇది మనం రోజు చేయాల్సిన అవసరం ఉండదు, వీక్లీ 2 లేదా 3 మన స్కిన్ పట్టి. స్క్రబ్స్ కూడా మీకు బయట మార్కెట్లోవే కావాలి, మాయిశ్చరైజర్సే కావాలనుకుంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకు అలోవెరా జెల్ ఉంటుంది కదా, ఆ బేస్లో తీసుకున్నట్టయితే బాగుంటుందండి. అంటే మెయిన్గా ఇది పోన్ అంటే యాక్ని పోన్ వాళ్ళకి, ఈ టైప్ ఆఫ్ స్కిన్ వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంటుంది. ఓకే.